హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మన ఇంట్లో స్పెషల్ పచ్చడి అనమాట, రోడ్డు పచ్చడి. సో పచ్చడి వచ్చేసేసి ఎండుమిర్చి అండ్ ధనియాలు, జీలకర్ర వేపుకుందాము. వచ్చేసేసి చిన్నులపాయలు, ఎండుమిర్చి కూడా తీసి పక్కన పెట్టుకొని ఫస్ట్ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలు నలిగేదాకా కొంచెం అలా 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 టచ్ చేద్దాం అనమాట. సో అవి అయిపోయినాక చూడండి నలుగుతున్నాయి కదా. ఇప్పుడు వీటికి మనం వచ్చేసేసి 3/4 కేజీ టమాటాస్ తీసుకున్నాం అనమాట. అయితే ఆయిల్ వేసి వేపేది ఒక తీరు, ఆయిల్ వేయకుండా ఎండు అంటే ఎలా ఊరిక కాలుస్తారు కదా, అంటే నిప్పుల మీద కాల్చి పచ్చడి చేస్తారు ఎండుమిర్చి. సో సో ఇంకా అలాగా అనమాట. చూడండి ఎంత అది ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఇది యాక్చువల్గా నల్లగారం టైప్లా కూడా చేసుకోవచ్చు అనమాట. నీట్గా అది అలాగా మెత్తగా నూరిందాక ఉంచుకొని దీంట్లో వచ్చేసేసి ఇప్పుడు మనం టమాటా ఆయిల్లో వేపుకొని మగ్గినాక పక్కన పెట్టుకున్నాము. సో అయితే ఇప్పుడు మిక్సీలో తింటాం మొదలుపెట్టినాక దీనికి దానికి డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. మేమైతే అసలు రోటి పచ్చడికి అలవాటు పడిపోయాము. ఈ 20 డేస్లో డైలీ ఏదో ఒక రొటీన్ చట్నీ చేస్తున్నాను. బట్ ఏంటంటే వీడియోస్ చేయడానికి అక్కడ నెట్ అనేది, ఇప్పుడు నాది 5G అనుకోండి, అక్కడ 4G కూడా ఉండట్లేదు యాక్చువల్గా, సిగ్నల్స్ అస్సలు ఉండదన్నమాట. సో అందువల్ల నేను వీడియోస్ డిలే అవుతున్నాయి. బట్ నాకేమో చేయాలనే ఆశ అనమాట. అయితే ఓకే, పచ్చడి ఇదిగోండి. నేను మళ్ళీ దీనిలో వచ్చేసేసి ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, గిద్ద గ్లాస్ అలా అంటారు కదా, ఎందుకంటే ఆ స్పైసీనెస్ చాలదు. ఇది మళ్ళీ వేసి ఇంట్లో పచ్చడి అన్న కారం అనమాట, అది సాంబార్ కారం. అయితే ఇవన్నీ వేసి కలిపి నూరుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోనే ఒక్క ముద్ద అన్నం కలుపుకొనేది పాత రోజుల్లో తింటారు, అందుకే వాళ్ళు నిజంగా స్ట్రాంగ్గా ఉన్నారు. నేను అందులో కలుపుకొని, నాకు చిన్నప్పటివి అన్నమాట, ఎంత సరదా అనమాట అసలు, అలాంటివి గుర్తొచ్చినాయి ఈరోజు. అంటే చెయ్యి కొంచెం మంట అనిపిస్తుంది, బట్ ఏం పర్లేదు అని ఇక కలిపాను అనమాట. చూడండి అసలు ఎంత అంటే ఆ కలర్ అనేది ఆ రోటికి ఇచ్చి పడేస్తుంది అన్నమాట. సో కలిపాను. టేస్ట్ అయితే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎందుకు అంటే నేను చాలా తక్కువ వంటలు అనేది, అంత తోపేం కాదు. సో ఏదో మీకోసం చేయాలి అనే ఆతృతతో చేస్తున్నాను. ఇంకొకటి నా కోసం నాకు 5-6 ఉన్నారు, వాళ్ళకి వండి పెట్టాలి అని కష్టపడి మార్నింగ్ 3 to 4లో లెగుస్తాను. 3 కాడి నుంచి స్టార్ట్ చేస్తే 4 to వచ్చేసేసి 6 కల్లా భోజనం అయిపోవాలి, వాళ్ళు తినేసి పొలం వెళ్ళిపోతారనమాట. చూడండి ఎంత కష్టపడి నిజంగా. కానీ ఈ కష్టంలో ఒక ఆనందం ఉంది, మీకు తెలుసో లేదో. వీడియోస్ చేస్తున్నాను బట్ అండ్ ఇలాంటివి చేస్తున్నాను అనమాట. అయితే ఫైనలీ పచ్చడి చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనిలో తిరుగుమాత వేయాలి. నేను ఇంకా వీడియో చేయలేదన్నమాట, టైం లేదు నాకు అప్పటికి. సో సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.